అది చిన్న పల్లెటూరు. రాత్రి అయితే ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సమయం ఏడవుతుందంటే ఆ ఊర్లో పిల్ల కూడా బయట తిరగరు. ఆ ఊరంతా ఇంకా చీకటిగా మారిపోతుంది. రవి వాళ్ళ ఇల్లు ఊరు చివర ఉన్న పొలం పక్కనే ఉంటుంది. రవి వాళ్ళకు ఆ పొలంలో ఒక కొట్టం ఉంటుంది. అందులో పశువులను కట్టేసేవాళ్ళు. వాళ్ళకు 2 గేదెలు ఉన్నాయి. అర్ధరాత్రి దాటితే కొట్టం వైపు నుంచి భయంకరమైన అరుపులు వచ్చేవి. గేదెలు భయంకరంగా అరిసేటివి. అయితే కొన్ని రోజుల వరకు ఆ గేదెలని కుక్కలో నక్కలో భయపెట్టిస్తున్నాయని అనుకునేవాళ్ళు. కానీ ఒకరోజు రాత్రి రవి తండ్రికి అస్సలు నిద్ర పట్టలేదు. కొట్టం వైపు నుంచి ఏదో గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది. పశువులు ఎంతో భయంతో అరుస్తూ ఉన్నాయి. ఆ అరుపులు ఎలా ఉంటున్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. రవి తండ్రి మెల్లగా బయటికి వెళ్ళాడు. పొలం వైపుగా మెల్లగా టార్చ్ లైట్ వేసుకొని పొలం గట్టుపై నుంచి నడుస్తూ ఆ కొట్టం దగ్గరికి చేరుకున్నాడు. అలా చేరుకున్నసరికి అక్కడ ఉన్నటువంటి శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొట్టం తలుపులు మూసే ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే కొట్టంలో ఉన్నటువంటి ఆ గేదెలు భయంతో వణుకుతూ ఉన్నాయి. వాటిని చూడగానే రవి వాళ్ళ నాన్నకు ఏదో అనుమానంగా అనిపించింది. ఎందుకు ఇలా భయపడుతున్నాయని అనుకుంటాడు. ఆ రోజు పెద్దగా ఏం పట్టించుకోకుండా వాటిని చూసి తిరిగి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తనలో ఏదో ఒక అనుమానం మొదలయ్యింది. తర్వాత రాత్రి అంటే మరుసటి రోజు రాత్రి రవి తన తండ్రికి తోడుగా ఉండాలని అనుకుంటాడు. ఇద్దరు కొట్టానికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని మంట వేసుకుని ఉంటారు. కాసేపటికి ఇంకా వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. అంతా చీకటి. ఆకాశంలో చందమామ మేఘాల చెట్టును దావుకొని మెల్లగా కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు అలా పడుకున్న తర్వాత సరిగా 2 గంటలు దాటింది. అప్పుడే దొడ్డి లోపల నుంచి మెల్లగా ఏదో నడుస్తున్న చప్పుడు వీళ్ళకు వినపడుతుంది. పశువులు భయంతో మెల్లగా గజగజ వణుకుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. రవి మేలుకొని తండ్రి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ కొట్టంలో తిరుగుతున్నటువంటి ఆ భయంకరమైన రూపం గట్టిగా అరుస్తూ ఉంటే ఆ గొంతు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా శబ్దాలు వస్తూ ఉన్నాయి. అవి వింటున్న రవి తండ్రికి చాలా భయం వేస్తుంది. ఆ గొంతు సన్నని భయంకరమైన ఒక స్త్రీ గొంతు. ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా పాట పాడుతున్నట్టుగా ఆ స్వరం వీళ్ళిద్దరికి వినబడుతూ ఉంది. కానీ ఆ పదాలు స్పష్టంగా లేవు. అప్పుడే దబ్ దబ్ అని భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. గేదెలు ఇంకా ప్రాణభయంతో అరుస్తూ ఉన్నాయి. రవి వాళ్ళ తండ్రికి ఏదో అనుమానం మొదలైంది. అక్కడ ఏదో ఉందని అనుకుంటారు. అప్పుడే వాళ్ళు అక్కడ వెళ్ళి చూడగా దూరంగా భయంకరమైన ఆత్మ ఆ కొట్టం ముందు ఉంటుంది. అప్పుడే రవి వాళ్ళ తండ్రి ఇలా అంటాడు, రవి భయపడకురా, కళ్ళు మూసుకో. నాకు తెలిసి ఆ భయంకరమైన దెయ్యం ఎవరో కాదు, పొలం పక్కనే చనిపోయిన గంగమ్మ ఆత్మ అయి ఉంటుంది. అదే ఖచ్చితంగా దయ్యమై వచ్చింది అని అనగానే రవి తండ్రి చేయిని గట్టిగా పట్టుకుంటాడు. గజగజ వణుకుతూ ఉంటాడు. దూరంగా నక్కల ఊలలు భయంకరంగా వినపడుతూ ఉంటాయి. ఆ కొట్టంలో ఆ దయ్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. గేదెలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు భయంతో టార్చ్ లైటు ఆ కొట్టం వైపు వేయగానే ఒక 6 అడుగుల భయంకరమైన ఆకారం నిలబడి భయంకరంగా అరుస్తూ ఉంది. దాన్ని చూడగానే రవి వాళ్ళ నాన్నకు చాలా భయం వేసింది. కానీ రవి వాళ్ళ నాన్న కొడుకుని గట్టిగా పట్టుకొని, భయపడకు, దాని గురించి నువ్వు అసలు ఆలోచించకు, ఏమి కాదురా నాన్న అంటూ కొడుకుకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు టార్చ్ లైట్ అలాగే వేసి చూస్తూ ఉంటే ఒక్కసారిగా తన తల వెనుకకు తిరిగింది. అలా తిరిగి వీళ్ళ వైపు చూసి గట్టిగా అరుస్తూ ఉంది. తన మొహం తెల్లగా పాలిపోయి కళ్ళని మెరుస్తూ చాలా భయంకరంగా మారిపోయింది. ఇంకా ఆ కొట్టం గడియలు తెరుచుకొని అందులో నుంచి పొగలు బయటికి వస్తూ ఉన్నాయి. అప్పుడే ఆకారం వీళ్ళని చూసి వీళ్ళ వెనకాల పడడం స్టార్ట్ చేసింది. వీళ్ళు ఇంకా గట్టిగా అరుస్తూ అక్కడ ఉంటే ప్రాణాలు పోతాయేమో అని ప్రాణభయంతో వెనకకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. అది వెనకాల పడుతూ ఉంది. అది వాళ్ళని సరిగా ఊరు వరకు తరిమి కొట్టింది. వాళ్ళిద్దరు భయంతో ఎక్కడ ఆగిపోతే ప్రాణాలు తీస్తుందేమన్న భయంతో ఇంటి వరకు చేరుకుంటారు. ఊరు పొలిమేర దాటుకొని ఊర్లోకి వెళ్ళేంత వరకు ఆ దయ్యం వాళ్ళని వెంబడిస్తూ ఉంది. ఇంకా అప్పుడే దాని నిజస్వరూపం ఇంకా భయంకరంగా కనబడుతూ ఉంది. ఇంకా రవి వాళ్ళ నాన్న ఆ చనిపోయిన ఆమెని దయ్యమై ఉంది అని అనుకొని ఇంకా ఊర్లోకి పరిగెడతారు. అలా ఇంటికి చేరుకొని తలుపులు మూసుకొని గజగజ వణుకుతారు. తన భార్య లేస్తుంది. ఏమైందండి, ఎందుకు అంతగానో భయపడుతున్నారు, ఏం జరిగింది అని అంటూ ఉంటే నోటిగుంట మాటలు రావట్లేవు. కొడుకు అలాగే భయపడుతూ ఉన్నాడు, భర్త అలాగే భయపడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసుకోలేక
కంగారు పడుతూ ఉంది భార్య. కానీ అప్పుడే ఇంకా రవి వాళ్ళ నాన్న రవి ఇద్దరు కలిసి ఆమెకు చెప్తూ ఉంటారు. ఆమె కూడా చాలా భయపడుతుంది. అప్పటి నుంచి ఆ కొట్టంలో పశువులు కట్టేయకుండా వేరొక కొట్టము కట్టుకున్నారు. కానీ ఆ కొట్టం పాడుపడింది. ఎవరైతే ఆ కొట్టం వైపు నుంచి వెళ్తే మాత్రం ఆ ఆత్మ వాళ్ళకు కనబడుతుంది. ఒకవేళ అది కనబడితే వాళ్ళ వెంట పడుతుంది. ఇలా ఆ ఊర్లో చాలామంది చాలా జాగ్రత్తగా బ్రతికేవాళ్ళు. కానీ సరిగా కొన్ని రోజుల తర్వాత ఆ ఆత్మ ఊర్లో కూడా వచ్చి అందరిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా అందరికీ నిద్ర పట్టడం లేదు. 7 అయితే చాలు ఎవరు కూడా బయట తిరగరు. అందరికీ భయం వేస్తుంది. అందుకే వేరొక గ్రామం నుంచి ఒక మంత్రగాన్ని తీసుకొని వచ్చి ఆ పాడుపడిన ఇంటి చుట్టూ రక్షణ రేఖ గీసి ఆ దయ్యం ముందు భయంకరమైన పూజలు చేసి ఆ ఆత్మను ఒక సీసాలో బంధిస్తారు. అలా బంధించిన ఆత్మని దూరంగా ఉన్న కొండ ప్రాంతంలో ఒక నల్లమట్టి గుంతలో తవ్వి పూడ్చిపెడతారు. ఇంకా పూడ్చిపెట్టిన తర్వాత ఎవరు కూడా వెనుకకు తిరిగి చూడరు. ఎందుకంటే అలా తిరిగి చూస్తే వాళ్ళకి ఏదో ఒకటి కనపడుతుందనే ఉద్దేశంతో.